వాట్ ఈజ్ అన్ ఏపీఐ? ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. వీటిని మనం తెలియకుండానే ప్రతిరోజు యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్విగ్గీలో ఒక ఆర్డర్ పెట్టారనుకోండి. అక్కడ మీ ఆర్డర్ ఎక్కడ ఉంది అన్నది స్విగ్గీ యాప్లో ఉండే మ్యాప్లో మనకు కనిపిస్తుంది. అంటే రైడర్ ఎక్కడ ఉన్నాడు అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, అట్లా. అక్కడ యాక్చువల్గా స్విగ్గీ వాళ్ళకి పైన శాటిలైట్స్ ఏం లేవు రైడర్ లొకేషన్ని ట్రాక్ చేయడానికి. సో స్విగ్గీ రైడర్ లొకేషన్ని తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేసుకొని స్విగ్గీ యాప్లో మ్యాప్స్లో డెలివరీ బాయ్ లొకేషన్ని మనకి చూపిస్తుంది. ఇక్కడ ఏపీఐస్ అనేవి గూగుల్ మ్యాప్స్ నుంచి డేటాను తీసుకొని స్విగ్గీకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. అదే ఏపీఐస్ చేసే పని. 2 లేక అంతకంటే ఎక్కువ అప్లికేషన్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ మధ్య కమ్యూనికేషన్ జరపడం. ఇక్కడ డేటాని రిక్వెస్ట్ చేసే అప్లికేషన్ని క్లయింట్ అని, అండ్ డేటాని పంపించే అప్లికేషన్ని సర్వర్ అని అంటాము. ఇప్పుడు స్విగ్గీ డైరెక్ట్గా వెళ్ళి గూగుల్ మ్యాప్స్ని మాకు ఈ డేటా కావాలి అని అడగలేదు. అలా అడిగినా కూడా గూగుల్ మ్యాప్స్ ప్రొవైడ్ చేయదు. ఎందుకంటే దానికన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సో దానికోసమే గూగుల్ మ్యాప్స్ ఒక సెక్యూరిటీ లేయర్ని క్రియేట్ చేసింది. అదే గూగుల్ మ్యాప్స్ ఏపీఐ. సో ఇప్పుడు రైడర్ ఎక్కడ ఉన్నాడో లొకేషన్ కావాలి అని స్విగ్గీ డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ని కాకుండా గూగుల్ మ్యాప్స్ ఏపీఐని అడుగుతుంది. ఈ ఏపీఐ గూగుల్ మ్యాప్స్ సర్వర్తో కమ్యూనికేట్ చేసి ఆ రైడర్ లొకేషన్ని స్విగ్గీకి పంపిస్తుంది. ఇలా స్విగ్గీకి గూగుల్ మ్యాప్స్కి మధ్యలో ఏపీఐస్ డేటాని సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి. అప్పుడు మనకు లొకేషన్ సరిగా కనిపించదు. అంటే నెట్వర్క్ ఇష్యూస్ వల్ల ఆ ఏపీఐస్ ఫెయిల్ అవుతున్నాయని అర్థం. ఇంకొక ఈజీ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది సైన్ ఇన్ విత్ గూగుల్ ఆర్ సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అని అడుగుతుంది. అది కూడా ఒక ఏపీఐయే. ఎందుకంటే ఆ యాప్ మన ఐడెంటిఫైని వెరిఫై చేయడానికి సపరేట్గా డేటాని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ ఆల్రెడీ మనకి గూగుల్ అకౌంట్ ఉంటుంది కాబట్టి గూగుల్ దగ్గర మన డేటా అంతా ఉంటుంది. మన పేరు, మన ఈమెయిల్ అడ్రస్ అన్నీ గూగుల్ దగ్గర ఉంటాయి కదా. ఆ డేటాని యూజ్ చేసుకుంటుంది. అది కూడా ఒక ఏపీఐ ద్వారా. అంటే ఆ యాప్ గూగుల్ నుంచి మాకు ఈ డేటా కావాలి ఈ యూజర్కి సంబంధించి అని అడుగుతుంది. గూగుల్ ఏపీఐ ఆ డేటాని పంపిస్తుంది. ఇలా ఈ అప్లికేషన్కి గూగుల్కి మధ్యలో ఏపీఐస్ పనిచేసి మన డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇలా మీరు ఏపీఐస్ని డైలీ యూజ్ చేస్తూనే ఉంటారు. ఏపీఐస్లో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ టర్మినాలజీని యూజ్ చేస్తారు. అంటే మీకు ఏ డేటా కావాలో మనం ఏపీఐని రిక్వెస్ట్ చేస్తే ఆ ఏపీఐ మనకు రెస్పాన్స్ రూపంలో డేటాని తీసుకొచ్చి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హోటల్కి పోయి ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశారనుకుందాం. ఎలా చేస్తారు? ఫస్ట్ వెయిటర్ని పిలిచి నాకు ఒక ప్లేట్ ఇడ్లీ కావాలి అని ఆర్డర్ చేస్తారు. అంటే మన టర్మినాలజీలో రిక్వెస్ట్ చేస్తారు. వెయిటర్ కిచెన్లోకి వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేసిన ఇడ్లీ తీసుకొస్తాడు. అంటే రెస్పాన్స్. ఇక్కడ వెయిటర్ని మీరు ఏపీఐగా పోల్చుకోవచ్చు. ఎందుకంటే మీకు కిచెన్కి మధ్యలో కమ్యూనికేషన్ జరిపేది వెయిటరే కాబట్టి వెయిటర్ని మీరు ఏపీఐగా పోల్చుకోవచ్చు. ఏపీఐస్ అనేవి టెక్నాలజీ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషనరీ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ దగ్గర నుంచి డేటా కావాలి అని రిక్వెస్ట్ చేసే వాళ్ళకి, అది ఏదైనా సరే ఏ డేటా అయినా కావాలని రిక్వెస్ట్ చేసే వాళ్ళకి మనం మన సాఫ్ట్వేర్ మొత్తాన్ని అవతల వాళ్ళకి ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ ఏదైతే డేటా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారో ఆ పర్టికులర్ డేటాని మాత్రమే మనం రెస్పాన్స్లో పంపించవచ్చు. అందువల్ల ప్రైవసీ ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రెస్టారెంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేస్తే మీకు ఆ హోటల్లో పొటాటోస్ ఉన్నాయా లేదా, డీప్ ఫ్రైకి ఆయిల్ ఉందా లేదా, అవన్నీ అవసరం లేదు కదా. మనం అడిగింది ఏంది? ఫ్రెంచ్ ఫ్రైస్. అదే ఇస్తాడు వెయిటర్. అలానే ఏపీఐస్లో కూడా రెస్పాన్స్లో ఆల్రెడీ ఒక రెడీగా ఉన్న ఐటెం మనకి వస్తుంది. ఈ ఏపీఐస్లో సెక్యూరిటీ కోసం ఏపీఐ కీని యూజ్ చేస్తారు. ఈ కీస్ బోత్ సెండర్ అండ్ రిసీవర్ దగ్గర ఉంటాయి. అంటే క్లయింట్, సర్వర్ రెండు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఈ ఏపీఐ కీస్ యూజ్ చేసుకొని డేటాని నెట్వర్క్లో సేఫ్గా ట్రాన్స్మిట్ చేస్తారు. ఈ ఏపీఐ కీస్ ఇంకా ఎన్క్రిప్షన్ మీద మేము ఇంకొక క్లియర్ వీడియో చేస్తాం. స్టే ట్యూన్ ఫర్ దట్.